నమస్తే ఫ్రెండ్స్. ఎన్టీఆర్ ఫ్యాన్స్కి డ్రాగన్ సినిమా గురించి వచ్చిన వార్త చాలా మటుకు డిసప్పాయింట్ చేస్తుంది. ఇంతకు వార్త ఏంటంటే మనందరం కూడా మే 20కి ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఒక 3 సినిమాలకు సంబంధించిన అప్డేట్ వస్తుందని అందరూ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే చావుకప్పుడు చల్లగా చెప్పారు ప్రశాంత్ నీల్ గారు. ఏంటంటే అది మేము ఇప్పుడు డ్రాగన్ సినిమాకి సంబంధించిన పోస్టర్స్ కానీ గ్లిమ్స్ కానీ ఏమీ రిలీజ్ చేయట్లేదు, ఎన్టీఆర్ గారి బర్త్డే కానీ డిక్లేర్ చేశారు. ఇక్కడే ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ మాత్రం బాగా డిసప్పాయింట్ అయ్యారు. వాళ్ళందరూ కూడా పదే పదే ఒక విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు కూడా. ఏంటంటే అది దేవర సినిమాకు కూడా ప్రీ రిలీజ్ ఫంక్షన్ అని చెప్పి హైదరాబాద్లో పెట్టారు. ఎన్టీఆర్ గారు వస్తున్నారని కూడా చెప్పారు. వేల మంది జనం వెళ్ళిపోయారు. తీరా వెళ్ళిపోయినాక దాన్ని క్యాన్సిల్ చేశారు. సేమ్ అలాగనే ప్రశాంత్ నీల్ గారు కూడా ఇలాగే చేస్తున్నారని మెజారిటీ అభిమానులు బాధపడుతున్నారు. అయితే ఎందుకు ఏంటి అని ప్రశాంత్ నీల్ గారిని అతనే ఒక వివరణ ఇస్తూ ఒక పోస్ట్ పెట్టారు. ఏంటంటే పోస్టు, మేము వార్ 2 సినిమాని దానికి సంబంధించిన దానికి అడ్డురాము, అది ఎన్టీఆర్దే ఇది ఎన్టీఆర్దే కాబట్టి మేము దాన్ని ఇప్పుడు డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. మీ అందరికీ ఫ్యాన్స్ కన్నుల పండగగా ఉండటానికి మే 20న వార్ 2కి సంబంధించిన గ్లిమ్స్ కానీ పోస్టర్లు కానీ వస్తున్నాయి. అందుకే మేము ప్రస్తుతానికి మా డ్రాగన్ని పోస్ట్ పోన్ చేసుకుంటున్నామని చెప్పారు. సరే, అభిమానులు ఊరుకుంటారా? ఎందుకంటే వాళ్ళు 2-3 నెలల నుంచి ఒకటే ఆశ, కనీసం 3 సినిమాలకు సంబంధించి అప్డేట్ వచ్చిద్దని. కానీ ఒక సినిమాతోనే ఎన్టీఆర్ ఫ్యాన్స్ సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఏమైనప్పటికీ ప్రశాంత్ నీల్ గారు చేసింది మాత్రం కించంతు అభిమానులకి బాధగానే ఉంది. ఎందుకంటే 3 కాకపోతే 4 సినిమాలు అప్డేట్స్ వస్తే పోయింది ఏమిటి, నష్టమే ఉండదు కదా, మంచి మైలేజీ వచ్చింది. అయితే మరి ఎందుకు వాళ్ళు అలా అనుకున్నారైతే మనకు తెలీదు. మెజారిటీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం డిసప్పాయింట్ అవుతున్నారు. ఈయన 20న వార్ 2తోనే సరిపెట్టుకోమని మనందరికి కూడా ప్రశాంత్ నీల్ గారు చెప్పారు. అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ విపరీతంగానే బాధపడుతున్నారు. ఆ బాధని ఎవరు తీర్చలేరు. ఎందుకంటే ఎన్టీఆర్ గారిని నమ్మించే ఫ్యాన్స్ లక్షల కోట్లలో ఉంటారు. ఆయనకి పిచ్చి ఫ్యాన్స్ ఉంటారు. మరి వాళ్ళందరికీ బాధే కదా. సరే, ఏమైనప్పటికీ ప్రస్తుతానికి మనం అంతవరకు ఎంజాయ్గా ఉంటే మంచిది. మనం చేసేది ఏమీ లేదు. నమస్కారం. ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి.